నిబ్బరపోయే నిజాలు సైతం కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకు ప్లాన్ చేశారు? దాదాపు వచ్చే ఏడాది అంటే జనవరి 26కి గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి పెద్ద ఎత్తున ఢిల్లీలో అనేక కుట్రలకు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే వీటన్నిటిని కూడా సముదాయం చేసుకుంటూ వస్తున్నారు. దాదాపు ఆల్ఫా కాలేజీలో సైతం కూడా వీటికి సంబంధించి పూర్తిగా వారికి అక్కడ అకామిడేషన్ ఉన్నప్పటికీ కూడా ఫరీదాబాద్లో ఒక ఇంటిని రెంట్కి తీసుకొని అక్కడే ఈ ఆయుధాలు డంప్ చేస్తూ దీనికి పేలుడు పదార్థాలకు సంబంధించిన వాటిని అన్నింటినీ కూడా అక్కడే డంప్ చేస్తున్నట్టు కూడా ప్రాథమికంగా సమాచారం పోలీసులకు రావడంతో ఒక్కసారిగా పోలీసులు అక్కడ ముమ్మర తనిఖీలు చేయడంతో ప్రధానంగా ప్రస్తుతం ముజ్మిల్ అరెస్ట్ కావడం, అనంతరం ఫరీదాబాద్లో మరో డాక్టర్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని తాజాగా ఈరోజు కూడా అనంతనాగ్లో మరో డాక్టర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఉమర్ అహ్మద్ మాత్రం గతంలో కొన్ని పోస్టర్లు అంటించారు. జైషే మహమ్మద్ సంబంధించిన పోస్టర్లు జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో మొదట ఆయన ఈ సంబంధించిన ప్రకటనలకు సంబంధించిన వాటన్నిటిని కూడా అక్కడ అంటించిన సందర్భంలో లోకల్ పత్రికలో వచ్చిన వార్త ఆధారంగా నాటి సందర్భంలో జమ్మూ కాశ్మీర్ డీజీపీ ఎంక్వైరీ చేస్తే ఉమర్ అనే అతనే అక్కడ పోస్టర్లు కలకలం రేపిండు. పోస్టర్లు అంటించడానికి అతనే ప్రధాన కారణం అని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఉమర్ ఫ్యామిలీని సైతం కూడా పోలీసులు అరెస్ట్ చేయడం, వారికి సంబంధించిన డిఎన్ఏకి సంబంధించిన శాంపిల్స్తో పాటు గతంలో ఈయన వైఖరి ఏ విధంగా ఉండేది, గతంలో ఇంకెవరెవరితో కలిసి ఉండేదనే కోణంలో కూడా ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతానికి రెడ్ ఫోర్ట్ పరిసర ప్రాంతాలంతా కూడా ఇంకా బంద్ వాతావరణంలో ఉన్నాయని చెప్పాల్సిన పోలీసులు ఇంకా అక్కడే ఉన్నారు. దాదాపు అక్కడి నుంచి వాహనాలను ఇంకా ఎక్కడికి కూడా తరలించలేదు. పేలుడు దాటికి దెబ్బతిన్న వాహనాలు కావచ్చు వాటన్నిటిని కూడా అక్కడే ఉంచారు. ప్రస్తుతానికైతే ఫోరెన్సిక్ విభాగం సైతం కూడా ఇప్పటికే విచారణ కొనసాగిస్తుంది. అనేక క్లూస్ టీమ్స్ కూడా ఆ పరిసర ప్రాంతాల్లో క్లూస్ను కూడా సేకరిస్తున్న నేపథ్యం. దాదాపు జరిగిన కారు బాంబు పేలుడులో ఇప్పటి వరకు అధికారికంగా 12 మంది మృతి చెందారు. సతీష్, అయితే అంటే ముజ్మిల్కి సంబంధించి చూసుకుంటే గనక ఇప్పుడు ఈ బ్లాస్ట్కి సంబంధించి వాళ్ళు సుదీర్ఘకాలంగా రెక్కి నిర్వహించారు. అయితే ఈ సంవత్సరం జనవరిలో కూడా రెడ్ ఫోర్ట్ దగ్గర అతను సంచరించినట్టుగా తెలుస్తోంది. సో అంటే ఎప్పటి నుంచి రెక్కి నిర్వహిస్తున్నట్టు, లేకపోతే ఈ ఇయర్లోనే వాళ్ళు ఈ జనవరిలో రిపబ్లిక్ డేకే వాళ్ళు ప్లాన్ చేసి ఉండుండొచ్చా, లేకపోతే అప్పుడు కుదరకపోవడం వల్ల రెక్కీ ద్వారా నెక్స్ట్ ఇయర్కి ప్లాన్ చేశారు? ఎందుకంటే రకరకాల అనుమానాలు వస్తున్న సందర్భంలో ఏం చెప్తున్నారు పోలీసులు? నిఘా వర్గాల విచారణ అనంతరం కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టే దాదాపు 2 ఏళ్ల నుంచి ప్లాన్ చేస్తున్నాం. అయితే 2 ఏళ్ల నుంచి ప్లాన్ చేస్తుంది కూడా ఢిల్లీలో అనేక స్పాట్లను ఎంచుకుంటున్నాం, పర్యాటక కేంద్రాలను లక్ష్యంగా చేర్చుకున్నాం, అత్యధిక జనాభాలు తిరిగే ప్రాంతాలు కావచ్చు, ఆ ప్రాంతాల్లో టార్గెట్గా తీసుకుంటే వారు ఆత్మాహుతి దాడి కావచ్చు, వారు ప్లాన్ చేసిన బాంబు పెళ్లిళ్ళు కావచ్చు, పెద్ద సంఖ్యలో జనాల మరణాలు కూడా చూసే అవకాశం ఉందనే భాగంగానే దాదాపు 2 ఏళ్ల నుంచి వాళ్ళంతా కూడా కలిసి పనిచేస్తున్నట్టు కూడా తెలిసింది. ఒక చైన్ సిస్టంగా ఫామ్ అయినట్టు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దాదాపు ముజ్మిల్ షకీల్ని మొదట ఫరీదాబాద్లో అరెస్ట్ చేసిన సందర్భంలో ముజ్మిల్ షకీల్కి దాదాపు షాహిని అనే మరో డాక్టర్ కూడా హెల్ప్ చేస్తుంది. వీరంతా కూడా షాహిని సైతం కూడా అక్కడ ఆల్ఫలా యూనివర్సిటీలో ప్రస్తుతానికి ఉన్నారు. ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ఫరీదాబాద్లో ఉంటుంది. ఆ ఫరీదాబాద్లోనే ఈ షాహిన్ అనే డాక్టర్ సైతం కూడా అక్కడే విధులు నిర్వహిస్తుంది. ప్రస్తుతానికి అక్కడి నుంచే పనిచేస్తున్నారు. అంటే 2 ఏళ్ల నుంచి కూడా వీరంతా కూడా వారి యూనివర్సిటీలో ఉంటూనే మరోవైపు పేలుడు పదార్థాలకు సంబంధించి వాటన్నిటిని కూడా స్టోరేజ్ చేసేందుకు ఒక రూమ్ని సైతం కూడా ఏర్పాటు చేసిన తెలిసింది. జనవరి 26ని టార్గెట్గా పెట్టుకున్నారు. కానీ ముందే వారి చైర్ను పోలీసులు పసిగట్టడంతో కొంత ముందస్తు చర్యల్లో భాగంగా కూడా ఇది చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.